పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారు రచించినటువంటి మరొక కీర్తనను తెలుసుకుందాం. నాటకమింత నవ్వులకి పూటకు బూటకు బొర్లైపోవు, నాటకమింత నవ్వులకి. ఈ ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నదంతా కూడా ప్రతి ఒక్క జీవుడు భగవంతుడు వాడికి ఇచ్చినటువంటి ఆ పాత్రలను పోషిస్తూ ఉన్నాడు. అంతా ఒక నాటకం. ఎదురుగా కనపడే మనుషులు నాటకం, వాళ్ళు నవ్వుతూ ఉండే నవ్వులు నాటకం, వినోదాలు, ప్రదర్శనలు, ఇవన్నీ కూడా నాటకం. అవి అన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతాయి. చివరకు ఈ శరీరము, ఈ గర్వము, ఈ హడావిడి అన్నీ కూడా క్షణకాలంలో వ్యర్థమైపోతాయి. శరీరం ఎప్పుడైతే వదిలేస్తామో అన్నీ వాటితో పాటు వెళ్ళిపోతాయి. కాబట్టి మనం నిజంగా భావించేది కనబడుతూ ఉండేది అంతా కూడా బూటకమే. మొదటి చరణం చూద్దాం. కోటి విద్యలును గూటి కొరకి పో, చాటున మెలిగేటి శరీరికి, తేటల నాకలి తీరిన పిమ్మట, పాటుకు బాటే బలి అయిపోవు, నాటకమింత నవ్వులకి పూటకు బూటకు బొర్లైపోవు. మనిషి రకరకాల విద్యలన్నీ నేర్చుకుంటాడు. రకరకాలైనటువంటి రంగాలలో ప్రతిభను కనపరుస్తారు. ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, రకరకాల వాటిల్లో విద్యలన్నీ నేర్చుతాడు. మరి వీటి అన్నిటి యొక్క చివరి ఫలితం ఏంటంటే తన కడుపు నింపుకోవడానికో లేదా తన జీవన ఉపాధిని మెరుగుపరుచుకోవడానికో, మొత్తానికి తన శరీర పోషణకే అవన్నీ ఉపయోగపడతాయి. అంటే ఈ శరీరాన్ని తృప్తిపరచడానికి మాత్రమే అవన్నీ విద్యలన్నీ ఉపయోగపడుతున్నాయి. అయితే అంతటితో తృప్తి పడుతుందా? లేదు. ఆకలి తీరిన పిమ్మట మళ్ళీ కొత్త కోరిక స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కొత్త లక్ష్యాలు మొదలవుతాయి. మొత్తానికి శరీరం వదిలేంత వరకు ఈ పరుగు పందాలు జరుగుతూనే ఉంటాయి. ఈ చరణంలో అన్నమాచార్యులు చెప్తున్నారు, ఈ విద్యలన్నీ, భౌతిక విద్యలన్నీ కూడా భగవంతుని యొక్క జ్ఞానం వైపు కాకుండా ఎక్కువగా ఈ జీవనోపాధికే పరిమితం అయిపోతున్నాయి. ఇక చరణం 2. మెరిసేదెల్లా మెలుతల కొరకే, చెరల దేహముల జీవునికి, మెరిసేదెల్లా మెలుతల కొరకే, చెరల దేహముల జీవునికి, అరమరవుల సుఖమందిన పిమ్మట, మెరుగుకు మెరుగే మెయిలైపోవు, నాటకమింత నవ్వులకే పూటకు బూటకు బొర్లైపోవు, నాటకమింత నవ్వులకే. ఈ ప్రపంచంలో మనం చూస్తూ ఉండేటువంటి అందాలు, ఈ అలంకరణలు, ఈ సంపదలు అన్నీ కూడా దేనికి? ఇంద్రియ భోగాల కోసం, ఇంద్రియ సుఖాల కోసమే ఉన్నాయన్నమాట. మరి ఈ జీవుడు ఈ శరీరము అనే చెరసాలలో బంధించబడి ఉన్నాడు. ఒక చిలకను ఏ విధంగా అయితే పంజరంలో బంధించి ఉంటారో ఆ విధంగా మనము కూడా ఈ అస్థి పంజరంలో బంధించబడి ఉన్నాం. మనం ఈ శరీరం కాదు, లోపలుండే ఆత్మ. ఆ విషయం మనం మర్చిపోయి ఏం చేస్తున్నామంటే శరీరానికి మాత్రమే అలంకరణల గురించి, దాని ఆనందం గురించి చూస్తున్నామే కానీ మన గురించి మనం ఆలోచించాలనేటువంటి భావన మర్చిపోతున్నాం అన్నమాట. అరమరవుల సుఖమందిన పిమ్మట, మెరుగుకు మెరుగే మెయులైపోవు. అంటే కొద్దిపాటి సుఖం దొరికిన వెంటనే ఇంకా ఎక్కువ సుఖం కావాలి, ఇంకా ఎక్కువ సుఖం కావాలనేసి ఆ సుఖాల వెంట పరిగెడుతూనే ఉంటాం. ఒక చిన్న కోరిక తీరిన తర్వాత ఇంకా పెద్ద పెద్ద కోరికలని మళ్ళీ మొదలవుతాయి. ఆ కోరికల వెంట పరిగెడుతూనే ఉంటాం. మొత్తానికి ఈ భోగాలు అనేటివి మనిషికి శాశ్వత తృప్తిని అనేది ఇవ్వవు. మనం ఎంత గొప్ప 10 కోట్లు సంపాదించేవాడికి 10 కోట్లు రీచ్ అవుతానే మళ్ళీ ఏమవుతాడు, 50 కోట్లు కావాలనుకుంటాడు. ఒకవేళ 50 కోట్లు కూడా అతనికి సాధించగలిగితే మరి 100 కోట్ల వైపు వెళ్తాడు. తృప్తి అనేది ఉండదు అనమాట.
ఒక కోరిక తీర్చేటప్పటికి ఇంకో కోరిక రెడీగా వచ్చి పుట్టుకొని ఉంటుంది. కాబట్టి కోరికల వెంట పరిగెడతానే ఉన్నాడు ఈ జీవుడు. ఇంకా 3వ చరణం. అన్ని చదువులును నాతని కొరకే సన్నిరిగిన సుజ్ఞానునికి. అన్ని చదువులును నాతని కొరకే సన్నిరిగిన సుజ్ఞానునికి. ఇన్నిట శ్రీ వెంకటేశుదాసునికి వెన్నెల మాయలు విడివిడిపోవు. ఇన్నిట శ్రీ వెంకటేశుదాసునికి వెన్నెల మాయలు విడివిడిపోవు. నాటకమింత నవ్వులకి పూటకు బూటకు బొర్లైపోవు. నాటకమింత నవ్వులకి. నిజమైన జ్ఞానము అంటే ఆ భగవానుని గురించి తెలుసుకోగలిగిన జ్ఞానమే నిజమైన జ్ఞానము. మన నిజమైన లక్ష్యం ఏదో కొన్ని ఆస్తులో కొన్ని రకాలైనటి ఏవో కూడబెట్టి పోతూ ఈ శరీరము ఆస్తులని ఇక్కడ పడేసిపోవడం కాదు. మన ఈ జీవితానికి ఒక లక్ష్యం అనేది ఉంటుందన్నమాట. మానవ జన్మకు సార్థకం చేసుకోవడానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యము భగవంతుని యొక్క ధామం చేరడం అన్నమాట. భగవంతుని సన్నిధికి మనం చేరడం. అలా చేర్చేదే నిజమైనటువంటి విద్య. ఎప్పుడైతే జీవుడు ఆ శ్రీ వెంకటేశ్వర భగవానుని భక్తితో ఆశ్రయిస్తాడో, భగవంతుని యొక్క పాదాలను ఆశ్రయిస్తాడో, అప్పుడు ఈ లోకంలో ఉండేటువంటి మాయలు, భ్రమలు, ఆకర్షణలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. మనం ఎప్పుడైతే ఒక గురువు ద్వారా భగవంతుని ఆశ్రయిస్తామో, ఆ గురువు యొక్క దయ వల్ల, భగవంతుని యొక్క కృపతో ఆ శ్రీ వెంకటేశ్వర భగవానుని యొక్క పాదాలను శరణు పొందేటువంటి భాగ్యం కలుగుతుంది. కాబట్టి ఈ శ్లోకం మొత్తంలో వివరణ ఏమంటే, మనం అనుభవిస్తూ ఉండేటువంటి జీవితం అంతా కూడా ఒక నాటకం లాంటిది. అది శాశ్వతం కాదు. మనం నేర్చుకుంటా ఉండే ఈ భౌతికమైనటువంటి విద్యలు, ధనము, భోగాలు ఇవన్నీ కూడా శరీర అవసరాలు తీరుస్తాయే కానీ పరమానందాన్ని ఇవ్వవు. శ్రీ వెంకటేశ్వరుని స్వామి యొక్క దాస్యం పొందితే, ఆయన యొక్క శరణాగతి ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనకు ఈ భ్రమ అంతా తొలగి నిజమైన జ్ఞానం అనేది లభించి శాంతి కలిగి మన భగవద్ధామాన్ని కూడా చేరగలిగే భాగ్యం కలుగుతుంది అనేసి ఎంతో కనువిప్పు కలిగే విధంగా శ్రీ అన్నమాచార్యుల వారు మనకు అందించారు. ఆ శ్రీ వెంకటేశ్వర భగవాని పాదాలు ఆశ్రయించేటువంటి భాగ్యం మనకు ప్రసాదించమని గురుదేవుల్ని భగవంతుని ప్రార్థిస్తాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నిత్య గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.